నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. నందమూరి తారక రామారావు గారు తన చిన్నతనంలో విజయవాడలో ఒక చిన్న పాఠశాలలో చదువుకున్నారు. మళ్ళీ అక్కడే ఎస్ఆర్ఆర్ కాలేజ్లో తన చదువుని పూర్తి చేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత మద్రాస్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసి అందులో ఎంపికయ్యారు. ఎంపిక అయినా కూడా ఎన్టీ రామారావు గారికి సినిమాలపై ఆసక్తి ఉండడంతో ఆ జాబ్ని 3 వారాలకే వదిలిపెట్టేశారు. 1982 మార్చి 29న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ రాజకీయ పార్టీని స్థాపించిన 9 నెలలకే ఎన్టీ రామారావు గారు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ఇక్కడ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన దగ్గర ఒక వ్యాన్ ఉండేది. ఆ వ్యాన్ని ఆయన తన ప్రచారానికి ఉపయోగించేవారు. ఆ వ్యాన్కి ఆయన చైతన్య రథం అని పిలిచేవారు. ఆ చైతన్య రథం పైన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అని రాయించారు. ఎన్టీ రామారావు గారు 1984 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేశారు. అదే కాకుండా ఎన్టీ రామారావు గారు పేదల కోసం ₹2కే రేషన్ బియ్యం పథకాన్ని తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి జన్మదినం రోజున మహానాడును నిర్వహిస్తుంది. విజయవాడలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.